गोविंद सुंदर पदामुज चित्तो తెలుగు అవార్డ్స్ వారు దాసరి పురస్కారాన్ని నాకు ఈ రోజున అందజేయడం జరిగినది. చాలా సంతోషంగా ఉన్నది. మరి దాసరి నారాయణరావు గారు ఈ తెలుగు ఇండస్ట్రీకి చేసినటువంటి సేవ సామాన్యమైనది కాదు. ఆయన దర్శకుడుగా స్టార్డమ్, ఒక దర్శకుడికి ఒక స్టార్డమ్ అంటే సినిమా హీరోకి ఎలా స్టార్డమ్ ఉంటుందో అలా కొత్త వరోడి సృజించి మరి ఆ రోజుల్లో మద్రాసులో ఎన్టీ రామారావు గారికి విజిటర్స్ ఎలా వచ్చేవాళ్ళు మార్నింగ్ టైంలో తిరుపతికి వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో వారి ఇంటికి వెళ్తే ఆయన ఇంటికి ఎదురుగానే ఉండేది దాసనారాయణరావు గారి ఇంటికి. అంటే దర్శకుడికి కూడా అంత ఫాలోయింగ్ ఉండేటువంటి ట్రెండ్ సెక్టర్ ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి. చాలా సినిమాలు తీయటమే కాకుండా సందేశాత్మకంగా తర్వాత సోషల్ ఈ సినిమాలన్నీ కూడా ఎంతో సందేశాత్మకంగా ఇచ్చి ప్రపంచానికి ఎనలేని సేవ. తర్వాత మరి ఈ సినిమా డైరెక్షన్లో వరల్డ్లోనే ప్రత్యేకమైనటువంటి రికార్డు స్థాపించినటువంటి వ్యక్తి, రచయితగా తర్వాత నిర్మాతగా అనేక పాత్రలను పోషించి మరి వారు చేసినటువంటి అలాంటి గొప్పవారి పేరు మీద అవార్డు తీసుకోవడం అనేది కూడా మరి మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. సెలవు. జై హింద్. వైశ్య ఫెడరేషన్ తెలంగాణ యూత్ సెక్రటరీ గాను, అలాగే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడుగాను, తాండూర్ ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగాను కొనసాగుతున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి నా టీంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దాసరి ఫిలిం అవార్డ్స్, దాసరి సేవారత్న అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు రామ్ సత్యనారాయణ గారికి, సినీ ప్రొడ్యూసర్, అలాగే మడిపడగా రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అందరికీ. నా పేరు విజయలక్ష్మి. నేను విజయ్ ఫౌండేషన్ వనితా స్టేట్ ప్రెసిడెంట్. మరి ఇంత అత్యున్నతమైనటువంటి దాసరి సేవారత్న అవార్డును అందుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవార్డు నాకు రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా మడిపడిగా రాజు అన్న గారికి మరియు రామ్ సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంతటి అత్యున్నతమైన అవార్డుని తీసుకుంటున్నందుకు. అందరికీ నమస్కారం.
నా పేరు మానవ సత్యనారాయణ, పాలకొల్లు. ప్రముఖ సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారు స్థాపించిన లలితకళాంజలి నాటక అకాడమీకి 25 సంవత్సరాల పరిషత్ నిర్వాహకులుగా వ్యవహరించడం జరిగింది. అలాగే పాలకొల్లు కళా పరిషత్ స్థాపించి 15 సంవత్సరాలు పాలకొల్లులో జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలకు నేను 3 సార్లు జూరీ మెంబర్గా వ్యవహరించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు 50 నాటక పరిషత్తులకు 100 సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరిట ఏర్పాటు చేసిన దాసరి అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు జూరీ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అత్యంత ఆత్మీయులు కోడి రామకృష్ణ గారి ప్రియమిత్రులు ప్రముఖ సినీ నిర్మాత శ్రీ కొమ్మపల్లి రామ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. శ్రీ దాసరి గారికి మాది ఒకే ఊరు, ఒకే వీధి, ఒకే తల్లితో చదువుకున్నాం. తర్వాత చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి నాటకాలు ఆడాము. తర్వాత కొంతకాలానికి ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నేనేదో నాటకాభివృద్ధిలో పాల్గొనలో కృషి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా చెప్పదగ్గది ఏంటంటే దాసరి గారి యొక్క పేరుతోటి అక్కడ మహాయుధ కళాశాల స్థాపన కానీ, అక్కడ ఆయన మరణానంతరం నిర్మిత కాంస్య విగ్రహం సుమారు 20 లక్షల రూపాయలతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా నేను ప్రధాన కారకుడు అనేటువంటి విషయం నేను గర్వంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన పేరుతోటి నాటక పరిషత్తు చేసాం, అనేక సంవత్సరాలు నిలిపాం. మరి ప్రత్యేకంగా ఆయన లేని లోటు మా ఊరికి తీరని లోటు, మరి ఆయనకి ఈ సందర్భంగా ఆ యొక్క ఒక శ్రద్ధాంజలి లభిస్తున్నాను. అందరికీ నా నమస్కారం. నా పేరు కమలా ప్రసాదరావు. నేను ఆరాధ్య గారికి డైరెక్టర్ని. 1000 కళాఖండాలు తయారు చేశాను. 40 సంవత్సరాలు చాలా ప్రదేశాలు ప్రజలు పెట్టాను. వందలాది అవార్డు పొందాను. 20 సంవత్సరాల ముందు దాసనారాయణరావు గారికి ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా దాసనారాయణ చిత్రాన్ని అల్లుని రేపుపై ఎంబీఏ చేసి చంద్రబాబు చేతుల మీదుగా వారికి ఇచ్చాను. ఈ రోజున దాసనారాయణ గారి అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రామ సత్యనారాయణ గారికి నా నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మొహమ్మద్ దేవరాజు సూరిని, చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీషనర్ని, హైదరాబాద్ నివాసిని. నేను పౌరాణిక నటుడిగా, కవిగా, వక్తగా, రచయితగా, సంఘ సేవాకర్తగా, కళా పోషకునిగా, కళాకారునిగా అనేక రంగాల్లో పాల్గొంటూ ఉంటాను. నా యొక్క సేవలను గుర్తించి దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వారు నాకు దాసరి పురస్కారాన్ని ప్రకటించడం జరిగినది. చాలా ముదావహము. ఈ అవార్డును ప్రకటించినటువంటి కమిటీ వారికి, ప్రత్యేకముగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. ప్రభు అనే నేను పాలకొల్లు దాసరి, రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్. ప్రవృత్తి పరంగా 1960 ఆ ప్రాంతంలో దాసరితో అతను సహ నటుడిగా నాటక రంగ ప్రవేశం చేసి అతనితో 12-13 నాటక ప్రదర్శన ఇచ్చాను. ఓ సినిమా కూడా చేశాను, యంగ్ ఇండియా. ఇవి కాక ఒక 20 నాటకాలు, ఒక 40 నాటికలు, కొన్ని 100 ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 సార్లు నంది అవార్డు తీసుకున్నాను. అందులో ఒకసారి దాసరి చేసి విధిగా తీసుకున్నాను. ఇవి కాక ఒక 30-40% ఇండివిజువల్ ప్రైజెస్ పొంది ఎన్నో సన్మానాలు, సత్కారాలు తీసుకున్న నా బాల్య మిత్రుడు, తెలుగు చిత్రసీమ చక్రవర్తి దాసరి పేరు మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఇట్స్ సార్ట్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్ ఫర్ మీ. జీవన సాఫల్యం వంటిది. ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసిన పెద్దలకి నేను కూడా ఖర్చు అయిపోయినాను. దాసరి గురించి 3 గంటలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు ఇచ్చిన వ్యవధి 30 సెకండ్లు కనుక సెలవు. అందరికీ నమస్కారం.
కళాబ్రహ్మ విద్యార్థులు అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శన అధ్యక్షులు శ్రీయుత శిరోమణి వంశీరామరాజు గారు వారు సంవత్సరానికి 2 వారాలు అమెరికాలో కనీసం 6 months 30 ప్రోగ్రామ్స్ తో ఈ సంగీత విజయ్ కుమార్ గారు ఒకటి వారు కలిసి వారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా ఇట్లా వంటి విశిష్టమైనటువంటి ఒక వేదికతో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ జర్నలిస్ట్ ప్రభు మధుర జర్నలిస్ట్ గా చక్కటి ప్రసంగవేత్తగా భాషా దుర్యుడుగా వారి పాత్ర అమూల్యం అమేయం అమోఘం అఖండం అప్రదేయం దివ్య రసాద్భుతం లోహాయమానం వసంతాయమానం. వెంటనే జ్యోతి ప్రకాశం చేయవలసిన పెద్దలు ఈ వేడుకలో చప్పట్లతో ఈ ప్రాంగణాన్ని అంతా అబ్బురుపరచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మహాసరస్వతి మధుర మంజుల మనోజ్ఞ సుస్వర సుశ్రావ్య పవిత్ర వీణాన్ని కూడా శ్రీ నటరాజ పదరత్న మజీయమని శ్రీ మహాగణాధిపతి విఘ్నేశ్వర విశుద్ధ విచార హేయంభవని రక్షారక్షణ దాక్షాయణి దివ్య కృపాకాండ వీక్షణాంబరస సౌభాగ్యమని గరుడాల విడంబిక శ్యామల కోమలగాత విష్ణుదయ సముద్రమని క్షీర సముద్రాయ శ్రీ మహాలక్ష్మి పవిత్రాశీర్వచన పరిరక్త మహాలైశ్వర్య సంపన్నం జ్యోతి ప్రకాశం. జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత ముందుకు వస్తే గ్రూప్ ఫోటో తీస్తారు. దయచేసి ఓన్లీ అవార్డీస్ మాత్రం రండి, అవార్డీస్ మాత్రం రండి. ఈరోజు అవార్డీస్ కోరుతున్నాం. మొబైల్ దియరా మాట్లాడే అవకాశం సరిగ్గా లేదు. మన ముఖ్య అతిథులు శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ కళ్యాణ్ గారు, ఏడీ చక్రవర్తి గారు, సుమన్ గారు మాట్లాడతారు. ఎందుకంటే చాలా కాల వ్యవధి ఉంది, చాలా మంది అవార్డు ఇవ్వాలి కాబట్టి ఎవరు అవార్డు తీసుకోకుండా దయచేసి మీ స్థానంలో కూర్చుంటే చాలా స్పీడ్ గా మీ అవార్డు ఇచ్చి ఎంతో దూరానికి మా అవార్డు ఇచ్చేశారు. పాలకొండ నుంచి, వైజాగ్ నుంచి, అలాగే అన్ని ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ చాలా స్వాగతం పలుకుతున్నాం. అలాగే అమరావతి నుంచి కూడా చాలా మంది వచ్చారు, వారికి కూడా చాలా స్వాగతం పలుకుతూ ఇది ఒక 9 మంది కార్యక్రమం పూర్తవుతుంది. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. అవార్డు వసంతాల మహామంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రేక్షకులకు మధ్య వారధిగా వంశీ బర్క్లీ ఫిల్మ్ అవార్డ్ మరియు రేలంగి ఫిల్మ్ అవార్డ్ నెలకొల్పి అటు సినిమా ఇటు కళారంగాలలో అంతర్జాతీయ స్థాయిలో నిస్వార్థ సేవలు అందిస్తూ దివ్యాంగుల సేవలు ధరిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలకు చేయూతనందిస్తూ ప్రోత్సహిస్తున్న కల్పతలు అర్ధ శతాబ్ది సాంస్కృతిక మూర్తి ఆదర్శనీయులు కళారంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారిని మరి రోజున దాసరి ఫిల్మ్ అవార్డు సందర్భంగా ఐకాన్ దాసరి సేవారత్న సామ్రాట్ బిరుదుని మరియు దాసరి చీన సాఫల్య పురస్కారాలతో అభినందిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి విశేషత తెలియజేద్దాం. ధర్మారావు గారు, థ్యాంక్ యూ సార్. వంశీరామరాజు గారు వెరీ హ్యాపీ. అన్నం వేయించినటువంటి పెద్దలు శ్రీ ధర్మారావు గారు. బాస్ అవార్డ్స్ అండ్ చలనచిత్ర సమయంలో ఇట్లా వాటి వరకు వెంకయ్య గారు. థ్యాంక్ యూ ధర్మారావు గారు. సేవారత్న మరియు యువ ప్రతిభారత్న అవార్డు స్వీకరించేటువంటి లిస్ట్ ఉంది. అదంతా కూడా మనం సగౌరవ వేదిక సేవకు పిలిచి సత్కరించుకున్నాం.
అవార్డు సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా ఒకసారి మీ గట్టిగా కరకాల ధ్వనులతో సత్యనారాయణ గారికి అభివృద్ధి రిక్వెస్ట్ చేస్తున్నాం. రీసెంట్ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి 3,000 అవార్డు అండ్ అలాగే 2,000 అజయ్ భూపతి గారు డైరెక్టర్. ఐ వెల్కమ్ యు హియర్ ఆన్ ది డాష్ టు రిసీవ్ ఇన్విటేషన్. కొంతమంది బిజీగా ఉన్నారు. బీయింగ్ బిజీ ఇస్ సింబల్ ఆఫ్ గ్రోత్, బట్ నాట్ ఫర్ యువర్ బిజీ మ్యాటర్స్ ఆన్ అవర్. వెల్కమ్ భూపతి హియర్ ఆన్ ది డాష్. శ్రీ వీరశంకర్ గారు ఇచ్చేశారు. మీ అందరికీ శుభాకాంక్షలు. వెల్కమ్ వీరశంకర్ హియర్ ఆన్ ది డాష్ ప్లీజ్. సార్ వెల్కమ్ సార్. డాక్టర్ వీరమాచి రామకృష్ణ గారు పాలకూరు. సరే మరి రాష్ట్ర గారితో ప్రత్యక్ష పాలకొల్లులో అనేక నాటక పరిషత్తులకు పిలిచారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి గౌరవనీయులైన కేఆర్ నారాయణ గారి నుండి సన్మానం పొంది దర్శకరత్న దాసు నారాయణరావు గారి కాంస్య విగ్రహాన్ని పాలకొల్లు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసి మహిళా కళాశాల స్థాపనకు తొలి అడుగు వేసిన శ్రీ వంగ నరసింహారావు గారికి దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. నెక్స్ట్ శ్రీ ఎంఎస్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ దాసనారాయణ గారు ఈ సిటీ దాసరి అవార్డు కూడా వెరీ హ్యాపీ సార్. 1956లో దాసరి నారాయణరావు గారితో రంగస్థల ప్రవేశం చేసి గత 5 దశాబ్దాల నాటక రంగంలో మమేకమై ఓ 40 నాటకాలు, ఓ 50 నాట్యాలు, కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి 3 నందులు, 30 పరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, క్యారెక్టర్ యాక్టర్, హాస్య నటుడు అవార్డు అందుకొని నటనలు లేవిన నేర్పడి కత్తుల రాష్ట్ర సీఎం చంద్రబాబు గారి చేతుల మీద ఉత్తమ అధ్యాపకుడుగా కందుకూరు వీరేశలింగం విశిష్ట పురస్కారాన్ని దాసరి గారి రచన దర్శకత్వం వహించిన నేను నా స్కూల్ నాటకాన్ని 50 సంవత్సరాల తర్వాత దాసరి గారి సమక్షంలో స్వీయ దర్శకత్వంలో అదే నాటకంలో హీరోగా నటించి రవీంద్ర భారతిలో దాసరి గారి అభినయం తీసుకోవడం మనకు గొప్ప అనుభూతి. పోటీలు నిర్వహిస్తే అందులో 52 నాటిక పరిషత్తులకు న్యాయ నివేదికగా 500కు పైగా సన్మానాలు సత్కారాలు అందుతున్నటువంటి శ్రీ మానవపురం సత్యనారాయణ గారికి ఈ రోజు దాసరి ప్రతిభ అవార్డుని అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరూ కరకాల ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మానవపురం సత్యనారాయణ గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వారికి అవార్డుని అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మానవపురం సత్యనారాయణ గారి సవినయంగా సత్కరిస్తున్న ఈ సభ మరి అదేవిధంగా విఖ్యాత జర్నలిస్ట్ శ్రీ విజయాల సంజయ్ గుప్తా గారు శ్రీ సంజయ్ గుప్తాజీ మరి పాత్రికేయ గణంలో తనదైన ముద్ర వేసి గోసేవలో కూడా ఒక చక్కటి ప్రతిభా సామర్థ్యాలు కనిపిస్తున్నటువంటి పెద్దలు నెంబర్ 1 స్థానంలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సంజయ్ గారిని దాసరి ప్రతిభారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా మరి మా వెంట ఎప్పుడు మాకు అండగా ఉంటున్నటువంటి పవన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే మనకి మెయిన్ గా సపోర్ట్ చేసేవాళ్ళు మరి ప్రతి కార్యక్రమంలో పబ్బతి రవి గారు ఎంతో సహాయం చేస్తున్నారు, ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. సో పబ్బతి రవి గారికి అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి బెస్ట్ విషెస్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్ పబ్బతి రవి గారు, మీ సపోర్ట్ ఎప్పటికీ
మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, అదేవిధంగా అలాగే ఈ రోజు స్పాన్సర్స్ గా వ్యవహరించినటువంటి పిఎస్కే చైర్మన్ పుల్లూరి శ్రీకాంత్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరి కర్తాలతో వారిని అభినందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించారు మన పిఎస్కే చైర్మన్ పుల్లూరి శ్రీకాంత్ గారు. రమేష్ గారు దాసరి సేవారత్న పురస్కారం అలాగే దాసరి ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి సంపంగి గ్రూప్ సంపంగి రమేష్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుకు సాగిపోతూ ఉంది. మరి సంపంగి రమేష్ గారు ఈనాటి దాసరి ఫిలిం అవార్డ్స్ కి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈనాటి మన స్పాన్సర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మరి మన దాసరి ఫిలిం అవార్డ్స్ కి ఈ రోజు స్పాన్సర్స్ గా వ్యవహరించినటువంటి సిల్వే కార్పొరేషన్, గదర్ కార్పొరేషన్, పిఎస్కే, సంపంగి, తన్మయ ఇన్ఫ్రాన్, జిల్లా బ్రదర్స్ అండ్ వివికే విజయ్ కుమార్ గారు. శ్రీ జవాన్ పైసా వసూలు వెబ్ జోడి మనసంత వినయ విజయరామ సర్కారి వారి పాట అంటూ ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి శ్రీ బంగారు రాజు గారికి ఈ రోజు దాసరి సేవా రత్న బిరుదుని సత్కరిస్తూ మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి బంగారు రాజు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా. అలాగే ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ గౌరవ శశి గారు కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గురుబాబు గారు. అదేవిధంగా శ్రీ వాసు పద్మశ్రీ వేణు శర్మ గారు, నిర్ణము వేణు శర్మ గారు, టీవీ ఫెడరేషన్ అధిపతి, సహోదయ కళామూర్తి. అదేవిధంగా శ్రీ నాగవాల సురేష్ గారు, ఎన్నో టీవీ సీరియల్స్ కి దర్శక నిర్మాతగా వ్యవహరించినటువంటి శ్రీ నాగబాల సురేష్ గారికి ఈ రోజు దాసరి ప్రతిభ అవార్డు ని అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అనాది కాలంలోనే టీవీ ఫెడరేషన్ ఏర్పాటు మరొకటి సంధ్యారాలు సినిమా మీరందరూ చూస్తుంటారు. ఆ నిర్మాత విజయశాంతి గారి బాబాయ్ గారు నటించినటువంటి వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. వీరబ్దుల్లా గారిని వేదిక మీదకి వచ్చి సత్కారం కోరుతున్నారు. వీరబ్దుల్లా వాషింగ్టన్, మరొకటి సంధ్యారాలు నిర్మాత. అదైతే అమెరికా నుంచి రాజకమల్ ఫౌండేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్ జేడా మెరల్లి గారిని వేదిక మీదకి వచ్చి సత్కారం పొందవలసిగా కోరుతున్నారు. వాడు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చూడటానికి విచ్చేశారు. అది గొప్ప విషయంగానే భావిస్తున్నారు. ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీ మల్లికార్జునరావు గారు, వరల్డ్ ఆదివాసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. మల్లికార్జునరావు గారికి సాదర స్వాగతం. సేవా సౌభాగ్య సంపన్నులు మల్లికార్జునరావు గారు. ఎన్నో సంస్థల్లో కీలక పాత్రలు పోషిస్తూ కృషి పట్టుదలతో నిరంతరం వైద్యులకి అభివృద్ధికి కృషి చేస్తూ సమృద్ధిలు వైద్య రత్నం డాక్టర్ పద్మవతి మల్లికార్జునరావు గారికి ఈ రోజు దాసరి సేవా రత్న అవార్డుతో సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మల్లికార్జునరావు గారు వ్యాన్ జనరల్ సెక్రటరీగా అంతర్జాతీయంగా వరల్డ్ ఆదివాసీ మీటింగ్ లో వారు సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్ ఐ వెల్కమ్ శ్రీ కృష్ణాజీ శేషు గారు, సెన్సార్ బోర్డు మెంబర్. కృష్ణాజీ శేషు సార్ అల్లూరు బొద్దుబాబు తప్పు తదితర సినిమాలు నిర్మించిన అనుభవజ్ఞులు. వృత్తిరీత్యా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీర్. ప్రముఖ ధ్వని పద్ధతులైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో ఇల్లు కట్టుకోవడంలో సాధక బాధకాలు, ఇంజనీరింగ్ వాస్తులకు సంబంధించిన వ్యాసాలతో సామాజిక అంశాలు రాసు పాల్గొనడం, చదువుదిద్దన కావడం, నేడే చూడండి, సంగీత స్వయంవరం, ముచ్చోడి పెళ్లి, ఊరుకలు తెచ్చింది, దేశ సౌభాగ్యం, మధ్య వరకు మనుషులు,
ధన్యవాదాలు సార్. చక్కటి కవి వారిని సత్కరించుకుంటే సరస్వతి మాతను నమస్కరిస్తుంటే మీ అందరికీ సంబంధమని వారికి ఒకసారి చేయకూడదు. అదేవిధంగా రోజారమణి గారు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. వారిని సత్కరించుకుంటున్నారు. రోజారమణి గారు మా శ్రీమతి రోజారమణి గారికి ఈ రోజు దాసరి ఫిలిం అవార్డుతో సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రోజారమణి గారి సనాతన సుందరం రమణీయ మధురం ఉద్భుత తరంగ శ్రీలింగ విన్యాసం కమట అమగారు ప్రియం దిక్కుమొక్కు లవణమాలవారు ఉత్తుంగ తరంగ సమేత సాంస్కృతిక రసమహారసంలో ఒక్కసారి మీ అందరికీ చెప్పడంతో ఏ దిలో కృష్ణ పారిజాతము తెలుగు ఇంటి భక్త ప్రహ్లాద రోజారమణి గారికి ధన్యవాదాలు. అలాగే రోజారమణి గారి చేతి మీదుగా శ్రీమతి నీలా విజయలక్ష్మి గారు అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మా శ్రీమతి నీలా విజయలక్ష్మి గారికి దాసరి సేవారత్న అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి చెప్పడంతో జయ హో. పెద్దలు శ్రీ మురళీమోహన్ గారిని శుభ ప్రసంగాన్ని ఈ రోజున మనందరి దర్శకరంతా డాక్టర్ దాస నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారికి ప్రియశిష్యులైనటువంటి రామ సత్యనారాయణ గారు ఇంత పెద్ద కార్యక్రమాలు చేపట్టి ఇంత కోలాహలంగా చేస్తున్నందుకు ముందుగా వారిని మనం పూర్తిగా అభినందిస్తున్నాం. ల్యాబ్ థియేటర్లో చాలా కార్యక్రమాలు వచ్చాయి కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ ఇన్ని అవార్డులు చూడలేదు. అది దాసగారు పక్కనైతే వారి ప్రియశిష్యుడు రామచంద్ర గారు. ఎందుకంటే ఈ 300 సినిమా ఇండస్ట్రీలో అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా దాసరి నారాయణరావు గారి గురించి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరంటే అది అతిశయోక్తులు. స్వయం కృషితో చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చదువుకొని చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేస్తూ కాలేజీ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ స్వశక్తితో పైకొచ్చి ఒక రచయితగా చిన్నప్పటి నుంచి నాటకాలు వేసి నాటకాలు రాసి అలాగే సినిమా రంగంలో కూడా వచ్చిన తర్వాత ముందు రచయితగా ప్రవేశించి ఆ తర్వాత నటుడుగా దర్శకుడుగా మరి స్క్రీన్ ప్లే రచయితగా సంగీత దర్శకుడుగా డిస్ట్రిబ్యూటర్ గా అన్ని రంగాల్లో కూడా ఒక నిష్ఠాతుడిగా తయారైనటువంటి దాసరి నారాయణరావు గారి జయంతి శుభ సందర్భంగా మరి అందరూ జయంతి అంటే ఆ ఒక్కరోజే చేస్తారు. కానీ దాసరి గారి జయంతి ఉత్సవాన్ని వాళ్ళు ప్రారంభమయ్యి వరుసగా చాలా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కేవలం సినిమాలోకి పరిమితం కాకుండా ఆయన రాజకీయ రంగంలో కూడా వెళ్లి ఎంపీగా పోటీ చేసి అద్భుతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా అలాగే కేంద్ర మంత్రివర్యుడిగా కూడా ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మహనీయుడు. వాళ్ళు మా లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి మీ ఎదురుకుండా నిలబడ్డామంటే ఆ మహనీయుడు పెట్టిన విషయం కదా. దాసరి గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దాసరి గారి యూనివర్సిటీలో మేమందరూ కూడా స్టూడెంట్స్. ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి వాళ్ళ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ ఏ దర్శకుడు కూడా దాసరి గారి దర్శకత్వం వచ్చిన సినిమాలు ఎవరు చేయడం వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉంటాయి. దాదాపుగా 153-154 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని చిత్రాలు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. మళ్లీ ఆయన తర్వాత ఆయన శిష్యుల్లో కోటిరామకృష్ణ గారు కూడా 130 సినిమాల దాకా ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ ఘనత దాసరి గారికి, దాసరి గారి శిష్యుడికి, అలాగే రేలంగి నరసింహరావు గారు ఇప్పుడు ఆయన కూడా దాదాపు 90 చిత్రాలు దర్శకత్వం వచ్చారు. ఇంతమందికి ఇన్ని రకాలుగా సహాయం చేసిన మహనీయుడు వాళ్ళకి భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చేమో కానీ తప్పనిసరిగా ఆయన మనందరి మధ్యలోనే ఉన్నారు, మనందరి గుండెల్లోనూ ఉన్నారు. ఆయన ఎప్పటికీ ఎవరు మర్చిపోలేదు.
చాలా మంది ఈ రోజు కూడా ఇంట్లో దీపం వెలిగించినప్పుడు దేవుడిని ఎలా తలుచుకుంటారో దాసరి గారిని ఎలా తలుచుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారంటే అది అతిశయోక్తి. పరిశ్రమలో ఎప్పుడు ఏ రోజున ఏ సమస్యలు వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి అటు కార్మికుల పక్షాలు గాని, నిర్మాతల పక్షాలు గాని, దర్శకుల పక్షాలు గాని ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వాటిని ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండి అన్నింటి కూడా సక్రమంగా నిర్వహించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. వాళ్ళ దాసరి నారాయణరావు గారు లేని లోపు పరిశ్రమలో అందరూ కూడా మేము ఫీల్ అవుతున్నాం. పరిశ్రమలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారో కూడా తెలియదు. ఇదివరకు రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది చెప్పగానే ఆయన కూర్చోండి, మీరందరూ ఇక్కడ కూర్చోండి ఆ కన్సర్న్ పీపుల్ అందరూ కూడా పిలిపించి వాళ్ళందరితో కూడా మాట్లాడి అవన్నీ కూడా సక్రమంగా చేసి పంపించిన మహనీయుడు. ఇవాళ అలాంటి పెద్ద సినిమా ఇండస్ట్రీ లేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ రోజున మరి దాసరి గారు వారు స్వర్గలోకంలో ఎక్కడో ఉండి ఉంటారు, కానీ మనందరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయారు. అలాంటి మహనీయుడు శిష్యులుగా వారి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులుగా మేము ఈ రోజున దాసరి గారి పేరు చెప్పుకొని మేమందరం కూడా బతుకుతున్న మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ గారిని పిలిచి ఈ కార్యక్రమంలో అనేక మంది నిస్వార్థమైన వాళ్ళందరికీ పరిస్థితులు కానీ వివిధ రంగాల్లో నిస్వార్థమైన వాళ్ళందరికీ కూడా పిలిచి వాళ్ళ అవార్డులు ఇచ్చి సత్కరించినటువంటి చిన్న విషయం కాదు. వారికి సహకరించిన ఈ విషయంలో సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నేను పెద్ద దిక్కు అనుభవజ్ఞులు పెద్దలు మురళీమోహన్ గారికి సత్కరిస్తాను. ఎందరికీ సపోర్ట్ వచ్చే వారికి మా ప్రత్యేక నమస్కారం మండల వారికి సభాముఖంగా గడిస్తాం. నాకు శ్రీ రూపల్లి సంతోష్ కుమార్ సమస్త కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సేవా తత్పరులు, పలు సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచిన శ్రీ రూపల్లి సంతోష్ కుమార్ గారికి దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. Now, journalist Prabhu is getting registered. I request Prabhu garu మరి ఎన్నికల సమయంలో పాత్రికేయులు వారి పాత్ర కీలకం. అటు ఎండ వేడి, ఇటు ఎన్నికల వేడి, భాగ్యనగరిని చుట్టుముడుతున్న వేళ దాసరి గారి అవార్డుతో అనేక మంది సామాన్య విషయం కాదు. ఓకే ఓకే అన్నారు. ప్రభు ప్రసాద్ ఈజ్ గెటింగ్ వెరిఫైడ్. పాత్రికేయ రంగంలో మడమతి పని మాట్లాడు మా ప్రభు. ఒక్కసారి చెప్పడంతో ప్రభు గారికి జయో. ఎన్నికల వారి పాత్ర కీలకం. నెక్స్ట్ శ్రీ మధిర రంగారావు గారు, ప్రఖ్యాత వ్యాపారవేత్త. మధిర రంగారావు గారు వీరాంగుడు వారికి స్వాగతం. దాసరి సేవారత్న అవార్డు సత్కరించడం ఆనందంగా ఉంది. శ్రీ తొడుపునూరి విశ్వేశ్వరరావు గారికి స్వాగతం. శ్రీ తొడుపునూరి విశ్వేశ్వరరావు గారు తొడుపునూరి విశ్వేశ్వరరావు గారికి సభానికి సత్కరిస్తోంది ఈ సభ స్వీకరించబోతున్న సవినయంగా. నలభై ఏళ్ళలో శ్రీ గణేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ప్రెసిడెంట్ అండ్ సిమిలర్లీ పాటల రచయిత శ్రీ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. గణేష్ గారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ రాంబాబు గారు. రచనా గృహ్యం, సాహిత్య రంగంలో పట్టు వహించిన గీత కవితల పుట్ట. సినిమాలలో పాటలు రాసి ఆనంద కాలంలోనే ప్రముఖ పాటల రచయితగా పేరు పొందిన శ్రీ గోసాల రాంబాబు గారిని దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. నెక్స్ట్ ఎర్రగొండపాలెం నుంచి చేసిన శ్రీ చీకటి నాగేశ్వరరావు గారికి సాదర స్వాగతం.
శ్రీమతి ఎండూరి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం నగరం. Thank you, sir. Thank you very much. Next. So thank you, madam. Thank you very much for receiving this statement. Really happy that you are here with us, blessing the occasion. And now, Srimati Kamala Prasad. Kamala Prasad గారికి స్వాగతం. Kamala Prasad గారు. Thank you. Thank you very much. ఒకసారి మీ అందరి సపోర్ట్తో వారి అనుభవానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ శ్రీ అగ్రరత్న గురువులు జేడి చక్రవర్తి. రెస్పెక్టెడ్ జేడి చక్రవర్తి సార్ ఇస్ రిక్వెస్టెడ్ టు దాసరి ప్రతిభారత్న అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఒకసారి జేడి చక్రవర్తి గారికి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ జేడి చక్రవర్తి గారు. ఈ రోజు కూడా వస్తూ జేడి గారి పాట పాడుకుంటూ వచ్చాం. Thank you so much for giving such a beautiful honor to us. Thank you. And ఇప్పుడే జేడి చక్రవర్తి గారికి మా ఎంఎంఎన్ అండ్ డిబిజి తరఫున మంచి ట్రీట్మెంట్ చేశారు. సో వారికి చెప్పండి ఒకసారి. మా అన్నయ్య యజమాని గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ జేడి చక్రవర్తి గారు. ధన్యం ధన్యవాదం. రాయలవాడలో మరింతగా విజృంభించాలని విధులు కూడా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ప్రవాహ సౌహార్ద్య సాహితీ పురస్కారం అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం రాధిక గారు. నెక్స్ట్ శ్రీమతి గిడు కాంతి కృష్ణ గారు. కలపను ఖడ్గం శ్రీమతి రాయవరం భువన. శ్రీమతి రాయవరం భువన. నెక్స్ట్ శ్రీమతి తండ్రి ఆస్తిని తీసుకోవడమే వారసత్వం అనుకునే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి కళారంగాన్ని వారసత్వంగా ఒడిపుచ్చుకొని ఓ వైపు తండ్రి పేరుని నిలబెడుతూ మరోవైపు డిజైనర్ గా రాణిస్తూ మరి ఈ రోజు రాయవరం గారికి దాసరి ప్రతిభ అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీమతి పలుచూరి విజయలక్ష్మి గారికి దాసరి సేవారత్న అవార్డు సత్కరిస్తున్నాము. నెక్స్ట్ భరతనాట్య విదుషిమణి మోహిత రమ. ఐ వెల్కమ్ మోహిత. బాబు ఫోటోలు బయట తీసుకున్నాం ప్లీజ్. నెక్స్ట్ శ్రీమతి కరుణశ్రీ గారు విజయవాడ. థ్యాంక్ యూ జేడి చక్రవర్తి గారు. ధన్యవాదాలు. కరుణశ్రీ ఫ్రమ్ విజయవాడ. వెల్కమ్. రెడ్డి గారి చేసినటువంటి నోరి హేమంత్ గారు మీ అందరికీ చెప్పవచ్చు. మధుర గాయని మరి మధుర గాంధర్వ రసభూషిణి. ధన్యవాదాలు. నవ్వు
మా దర్శకుల గారికి మొన్న మధ్య అధ్యక్షులు చేశాం. మా వీరశంకర్ గారికి అలాగే ఆయన చేతులు పాల్గొంటూ ఉన్న సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి కలిపి ఒక అవార్డు ఇస్తున్నాం. మా దర్శకుడు వీరశంకర్ గారి స్పందన. నమస్కారం. ఒక వ్యక్తి నాడు గురువు గారి మీద అభిమానంతో ఎటువంటి లబ్ధి పొందకుండా ఆయన జయంతోత్సవాలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తున్న రామకృష్ణ గారికి ముందుగా నా ఉదయపూర్వక వివరణ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆయనకి వెన్నట్టి ఇలాంటి కార్యక్రమాల కోసం స్పాన్సర్స్ కానీ మిత్రులు కానీ ప్రత్యేకమైన వందనాలు. ఒక వ్యక్తి ఒక జీవితకాలంలో ఇన్ని పనులు చేయగలరా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వ్యక్తిత్వం, అంత అచీవ్మెంట్ చేసిన గురువు గారు ఆయన పుట్టినరోజుని మేము దర్శకులుగా 5 సంవత్సరాల క్రితం డైరెక్ట్స్ డేగా మేము ప్రకటించుకుని వరల్డ్ లో ఏ ఫిలిం ఇండస్ట్రీ కూడా డైరెక్ట్స్ డే లేదు. ఒక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శకులందరూ కలిసి యునానిమస్ గా ఆయన కీర్తి అయిన తర్వాత దీనికి దర్శకుల దినోత్సవంగా మేము అనౌన్స్ చేయడం ప్రతి సంవత్సరం ఒక క్లోజ్ రూమ్ చేసుకుంటున్నాం. అలాంటిది ఈ సంవత్సరం ప్రపంచానికి తెలియాలి, ఒక ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలెన్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఉన్నట్టుగా ఒక డాన్స్ డే ఉందని ప్రపంచానికి తెలియాలన్నట్టుగా ఒక ప్రతిష్టాత్మకంగా రామోజు స్టేడియంలో ఆయన జయంతి సందర్భంగా మేము ఏదైతే డాన్స్ డే జరుపుకుంటున్నామో, ఒక సదైవ రాధాకృష్ణ గారి పుట్టినరోజు టీచర్స్ డే ఎలా అయిందో, చాచారి గురువు గారి పుట్టినరోజు చిల్డ్రన్ డే ఎలా అయిందో, అలాగే దర్శకరత్న శాస్త్రి గారి జయంతి మాకు డాన్స్ డే అయింది. అది ప్రతిష్టాత్మకంగా యాక్చువల్ గా పూర్తి చేయాలి రామోజు స్టేడియంలో. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల పోలీసులు కొంచెం పర్మిట్ చేయలేదు. అందుకని ఈ నేను ఈ 19 బహుశా 19 అలాగా మేము పర్మిషన్ అడిగాం. అది 2-3 రోజుల్లో పర్మిషన్ వస్తుంది మనకి తిరిగి. పూర్తిని ఏదైతే గురువు గారి జయంతి సందర్భంగా మేము డాన్స్ జరుపుకుంటామో ఆ రోజు ఆ ఈవెంట్ కి సంబంధించిన డేట్, కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తాం. సో ఈ సన్మాన గ్రహీతలందరికీ నమస్కారం, అభినందనలు. అలాగే చాలా మంది కథలు ఉన్నారు అందులో, వాళ్ళందరికీ కూడా రామకృష్ణ గారు ఇలాగే గురువు గారి జయంతిని ప్రతి సంవత్సరం జరపాలని, అలాగే మా డైరెక్ట్స్ డే ఈవెంట్ చాలా ప్రతిష్టాత్మక బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ఇండియా డైరెక్టర్స్ చేసేది. సో మీరందరూ కూడా 19th బహుశా 19th అవుతుంది, 2-3 రోజులు అనౌన్స్ చేస్తాం. ఆ ఈవెంట్ కూడా వచ్చి డైరెక్ట్స్ ఈవెంట్ వచ్చి మీరందరూ దాని గ్రాండ్ సక్సెస్ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామకృష్ణ గారికి, వారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆయన మిత్రుడు జూలై 23 జరిగిన ఆయన బర్త్డే, ఆ రోజుని జ్యూరీ చైర్మన్ గా మా వీరశంకర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అవార్డ్స్ ఇస్తామని చెప్పి అందరికీ సెలవు. దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2024 ఇక్కడ విజేత ముఖ్య అతిథి రామోజు ప్రసాద్ గారిని వేదికకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ తో రామోజు ప్రసాద్ గారికి మరొకసారి స్వాగతం తెలియజేద్దాం. శ్రీ గెడ్డం సత్యప్రసాద్ గారు దర్శకుడు కోరుతున్నారు. నెక్స్ట్ శ్రీ చందు ఆది ఎడిటర్. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి దాసరి ప్రతిభ అవార్డు తీసుకోవడానికి వచ్చినటువంటి యాడా సత్యనారాయణ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వర్ణ ఖడ్గం మెగా సీరియల్ తో ఎంతో ఉపయోగం సంపాదించారు. నెక్స్ట్ చందు ఆది అన్నా ఆయన ఆలోచించడానికి గాను తన శైలిలో విజువల్ ఎఫెక్ట్స్ అందించి తన ప్రతిభను చాటుకున్నారు. పెద్ద సినిమాలను పనిచేస్తూ దాసరి ఫిలిం అవార్డ్స్ లో దాసరి గారి అద్భుతమైన టైటిల్ కూడా తయారు చేశారు శ్రీ చంద్ర గారు. మరి వారికి గాను దాసరి యువ ప్రతిభ అవార్డు సత్కరించడం అనేది. నెక్స్ట్ శ్రీ బిఎస్ఎన్ సూర్యనారాయణ గారు ఆడిటర్.
సూర్యనారాయణ గారు ఆడిటర్ వెల్కమ్ ప్లీజ్. మరి నాన్నగారు వచ్చారు, ఆయన బిజీ ఉన్నారు కాబట్టి మరి మీ అందరి సభ్యులు మరి నాన్నగారికి నమస్కరిస్తుంది ఈ సభ. నెక్స్ట్ శ్రీ దీక్షితులు సుబ్రహ్మణ్య గారు స్వాగతం. దీక్షితులు సుబ్రహ్మణ్య గారు తెలంగాణ గవర్నమెంట్ వారిచే అనేక ప్రశంసలు పొంది అధికారికంగా 23 జిల్లాల్లో వాహనం చేయడం నియమించారు. ఇప్పటి వరకు శ్రీకంఠస్వరంతో చక్కటి జ్ఞానాన్ని ఆలోచిస్తున్నారు. మరి దేశ విదేశాలు శ్రీ విజ్ఞాన విశారద ది మోస్ట్ డైనమిక్ పర్సన్ ఇది పొటెన్షియల్ నాలెడ్జ్ అండ్ ట్రెమెండస్ లెవెల్ ఆఫ్ ది విజ్డమ్. థ్యాంక్ యూ సార్ గురుగారు. అంతేకాదు అనేక వందలాది ఎపిసోడ్స్లో వారు వ్యాఖ్యానంగా వ్యవహరిస్తున్నారు. అఖిలేయ నాగేశ్వరరావు గారికి అమిత సన్నిహితులు వారు. మిమ్మల్ని ఎంపిక చేశాము. ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల మీకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. పిఏ భాస్కర్ గారు వైజాగ్లో డాక్టర్ గారి అభిమాని, డాక్టర్ గారి అసోసియేషన్ పెట్టాక చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల కార్యక్రమం చేసే మంచి మనిషి పిఏ భాస్కర్. ఆయన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కూడా. అయినా ఈ అవార్డు కోసం వైజాగ్ ధన్యవాదాలు తెలియజేస్తారు. రాజకీయ మరియు చలనచిత్ర న్యాయ నిపుణుల న్యాయ సంబంధమైన విషయాల్లో సలహాలు సూచనలు ఇస్తున్న కరణం రాజేష్ కుమార్ గారిని దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. నెక్స్ట్ శ్రీ మధుబాబు గారు మధురంధర సేవ సుధారణ జ్ఞానవాహిని దురంధరులు గారు ఎస్పీ బాలు గారు వీరి యొక్క సంగీత దర్శకులు 36 పాటలు రికార్డు చేస్తున్నారు. అదేవిధంగా మరి అన్నమయ్య కంటే ముందే తెలంగాణలో సిద్ధమైన కృష్ణమయ్య అనేటువంటి వాగ్గేయకాల మిత్రులను వారు రీసెర్చ్ చేశారు. మీ అందరి చెప్పడంతో మధుబాబు గారిని సత్కరిస్తుంది ఈ సభ. థ్యాంక్ యూ. మరి విశేష ప్రతిభ కలిగి అనేక ముఖ్యంగా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీద వారు చేసినటువంటి ప్రయోగాలు ఉభయ రాష్ట్రాల్లో కాకుండా దేశ విదేశాలలో సత్యనాలు విడుదల చేశాయి. కోట్లాది మంది వారి యొక్క వీడియోస్ చూసి ప్రభావితమై ఆరోగ్యాన్ని సంఘటిస్తున్నారు. వారి నెక్స్ట్ ఈ యొక్క సన్మాన అనంతరం శ్రీమాన్ మొహమ్మద్ దేవనాథ సూరి గారిని సత్కరిస్తున్న ఈ సభ. స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీమాన్ మోహన్ దేవనిగా కళా పోషకుడిగా సాహితీవేత్తగా కవిగా వక్తగా రచయితగా గాయకుడిగా సంఘ సేవకుడిగా మరి పౌరాణికుడిగా బహుముఖ ప్రజ్ఞ వారిది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ వారు సబ్స్టెన్స్ అకౌంట్ లేకుండా బ్యాలెన్స్ షీట్ టాలీ చేయడం సమర్థులు. బుకింగ్ టాలీ బ్యాలెన్స్ షీట్ వితౌట్ సబ్స్టెన్స్ అకౌంట్ respected Mohammed Devanand Suri, dynamic chartered accountant visiting this state. Thank you. Next sir, first plate Venkataraman garu. Now I thank you sir. Thank you. Mohammed Suri garu. Next, first plate Venkataraman garu. Thank you very much sir. శిష్యుడు 75 చిత్రాల దర్శకుడు దాసరి ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ జ్యూరీ మెంబర్
రేలంగి నరసింహారావు గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ తెలియజేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీయుత